దేశంలోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ పట్టణంలోని ప్రధాన రహదారిపై మహిళా నాయకురాలతో కలిసి ధర్నా చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ అంబేద్కర్ సెంటర్లో ఆయన దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ నినాదాలు చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం మాటలకే తప్ప దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. అలాగే దేశంలోని మహిళలపై అస్సాం సీఎం మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని ధ్వజమెత్తారు. వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి అలాగే మహిళా నాయకురాలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లిలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి రావడం జరిగింది. అదేవిధంగా జై భీమ్ ప్రోగ్రాం భాగంగా ఈరోజు మేము అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ప్రొటెస్ట్ చేస్తూ అంటే రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని రక్షించాలి అనే నినాదంతో బీజేపీ నాయకులు చేసే కుట్రపూరిత రాజకీయాలకు చెక్ పెడుతూ కొంత పూర్తిగా ర్యాలీ తీశాం. అదేవిధంగా మీరు చూసినట్టయితే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. మళ్ళీ 50 రూపాయలు గుదిబండగా మార్చి ఈరోజు జీఎస్టీలు వ్యాట్లే కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూనే ఉన్నారు. ఎన్నడూ గతంలో ఎరగని విధంగా చెప్పులపైన, పెన్సిళ్లపైన, పాలపైన జీఎస్టీ అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు ఉల్లిగడ్డలు కొనలేని పరిస్థితి, నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితి. ఒక పక్కన బేటీ బచావో బేటీ పడావో అంటారు. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే మేము ఇదే ప్రోగ్రాం భాగంలో అస్సాం సీఎం గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎంత దరిద్రం అండి, ఎంత దురదృష్టకరం. 14 ఏళ్ళు మా దగ్గర ఉండి ఈరోజు బీజేపీకి పోయిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం మహిళల పైన. ఎట్లాంటి వ్యాఖ్యలు అంటే ఏ మహిళ కూడా జీర్ణించుకోలేని వ్యాఖ్యలు. మా టీనియర్లో పనిచేసినప్పుడు 14 ఏళ్ళు ఏ మహిళ కూడా వాళ్ళ ఇజ్జత్ పోగొట్టుకొని వాళ్ళ వర్జినిటీ పోతే కానీ వాళ్ళకు ఉద్యోగాలు దొరకలేదు అని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ మహిళా కాంగ్రెస్ నిరసన ధర్నా చేపట్టింది. ఈరోజు అందరూ కూడా చెప్పులతో తంతారు. ఇంకోసారి తెలంగాణకు వస్తే మహిళలనంటే ఇంత చిన్న చూపు చూసే బీజేపీ ప్రభుత్వం మహిళా రక్షణ గాలికి వదిలేసింది. బేటీ బచావో బేటీ పడావో ఏదైతే అంటున్నారో అది శుద్ధ సున్నపూస. ఎందుకంటే మీరు చూసినట్టయితే యూపీలో కానీ ఎంపీలో కానీ ఎన్సీఆర్బీ రికార్డ్స్ చూసినట్టయితే ఖచ్చితంగా మీరు తెలుసుకోగలుగుతారు మహిళలపైన ఎన్ని అత్యాచారాలు, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మహిళలందరికీ కూడా అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ మా అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మోదీ గారికి విజ్ఞప్తి చేస్తుందంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అయి ఉండి మౌనం వహిస్తూ నోరు తెరిచి మాట్లాడకుండా అస్సాం సీఎంని బర్తరఫ్ చేయాలి ఆ కుర్చీలో నుంచి. సీఎం పదవి అంటే చాలా పెద్ద పదవి, బాధ్యతాయుతమైన పదవిలో కూర్చొని మహిళలపైన ఇట్లాంటి కించపరుస్తూ వ్యాఖ్యలు ఏదైతే చేస్తున్నాడో అది మహిళా కాంగ్రెస్ ఖండిస్తుంది. దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాం. ఈరోజు అల్కలంబా గారే కానీ మన నేషనల్ ప్రెసిడెంట్ గారు చెప్పిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఇవి దిష్టిబొమ్మ దగ్ధం అనేది జరుగుతుంది.